అవర్ ఇండియా న్యూస్ కి స్వాగతం. వైఎస్ఆర్సీపీ విద్యార్థి యువజన విభాగాల ఆధ్వర్యంలో మెగా డిఎస్సీ అక్రమాలపై సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జగ్గేపేట వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను విస్మరిస్తూ నిరుద్యోగ యువతీ యువకులను మోసం చేస్తుందని తన్నీరు నాగేశ్వరరావు అన్నారు. అధికారంలోకి వస్తే 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని, నిరుద్యోగ భృతి అందిస్తామని ప్రకటించిన సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పుడు హామీలను పూర్తిగా విస్మరించారని తన్నీరు ఘాటైన విమర్శలు చేశారు. ఈ కార్యక్రమానికి డిఎస్సీ అభ్యర్థులు, నిరుద్యోగ యువత, విద్యార్థి యువజన విభాగాల అధ్యక్షులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే నారా లోకేష్ గారు చెప్తారు చర్చకు రావాలని. అయ్యా, మా జగన్మోహన్ రెడ్డి గారితో చర్చను పిలిచే స్థాయి నీరు కాదు. ఏదైతే నువ్వు పరీక్ష నిర్వహించావో ఆ డిఎస్సీ అభ్యర్థులే నిన్ను చర్చకు రమ్మంటున్నారు. చేతనైతే వాళ్ళకి డే టు టైం చెప్పి వాళ్ళందరినీ చర్చను పిలిచి మాట్లాడాలని ఈ సందర్భంగా తెలియజేస్తాం. 400 పోస్టులు ఇచ్చారు స్పోర్ట్స్ కోటాలో, అంతా కూడా అవినీతే. ఇందాక పెద్దలు చెప్పారు, శ్రీనివాస్ గౌడ్ ఇట్లా మన నవీన్ వాడు చెప్పారు, ఇందాక వరా గారు కూడా చెప్పారు. ఈ స్పోర్ట్స్ కోట ఎంత అవినీతిమయం అంటే జిల్లా స్థాయిలో వచ్చిన వాళ్ళకేమో సర్టిఫికెట్లు వచ్చిన వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చారు. జిల్లా తర్వాత ఏంటి స్థాయి? రాష్ట్ర స్థాయి. రాష్ట్ర స్థాయి వచ్చిన వాళ్ళని వదిలేశారు. దాని తర్వాత స్థాయి జాతీయ స్థాయి. జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్స్ వచ్చిన వాళ్ళకి కూడా ఉద్యోగాలు ఇవ్వాలి. ఇది అన్యాయమా కాదా? జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్స్ వచ్చిన వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వలేదు, కానీ ఎన్టీఆర్ జిల్లా స్థాయిలో, శ్రీకాకుళం జిల్లా స్థాయిలో ఆయన వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చారు. ఇది తప్పా ఒప్ప? మరి దీని మీద సిబిఐ విచారణ కావాలా వద్దా? ఆ విధంగా అందుకే మనం సిబిఐ విచారణ కావాలని జగన్మోహన్ రెడ్డి గారి డిమాండ్. దాంట్లో భాగంగా మనం కూడా ఈ యొక్క ఇట్లా టౌన్ హాల్ సమావేశాలు పెట్టి ప్రజల చైతన్యవంతం చేసి ఈ విధంగా మనం ప్రజల కార్యోన్ముఖులను చేసి ప్రజలను కలుపుకొని, ముఖ్యంగా యువతని, విద్యార్థులను కలుపుకొని ఈ ఉద్యమాన్ని బలోపేతం చేయడం కోసమే మనం 6, 7, 8, 9 తారీఖుల్లో రిలే అధ్యక్షులు జయప్రదం చేయండి.